హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాస్ మూల విరాట్ రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు సానా గారి దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మ్యాటర్ ఏంటంటే 'పెద్ది' మూవీలో పెద్దిగాడి తల్లి క్యారెక్టర్ కోసం మలయాళం యాక్ట్రెస్ అయినటువంటి స్వాసిక గారినైతే మూవీ టీమ్ అయితే అప్రోచ్ అయితే అవ్వడం జరిగిందంట. స్వాసిక గారు రీసెంట్‌గా వచ్చిన 'నితిన్ అన్న తమ్ముడు' మూవీలో గుట్టి అనే క్యారెక్టర్‌ని కూడా చేశారు ఆవిడ. ఆవిడైతే రామ్ చరణ్ గారి తల్లిగా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని జెప్పేసి మూవీ టీమ్ అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే అప్రోచ్ అయితే అవ్వడం జరిగిందంట. కానీ ఆవిడైతే రిజెక్ట్ చేసిందంట. ఆవిడ రిజెక్ట్ చేయడానికి గల రీజన్ ఏమిటంటే, మన రామ్ చరణ్ గారి వయసొచ్చేసి 40 ఇయర్స్. ఆవిడ వయసొచ్చేసి 33 ఇయర్స్. 7 ఇయర్స్ గ్యాప్ ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి హీరో గారికి తల్లిగా క్యారెక్టర్ అంటే అంత ఇన్వాల్వ్‌మెంట్‌గా నేను చేయలేనని చెప్పేసి ఆవిడైతే ఈవిడ క్యారెక్టర్‌నైతే రిజెక్ట్ అయితే చేసిందంట. ఇప్పుడు రీసెంట్‌గా వినిపిస్తున్నటువంటి పేరొచ్చేసి మన 'అఖండ' మూవీలో బాలకృష్ణ గారి తల్లిగా చేసినటువంటి విజి చంద్రశేఖర్ గారినైతే ఇప్పుడు వీళ్ళైతే అప్రోచ్ చేయడం జరిగిందంట. ఆవిడైతే ఓకే కూడా చెప్పడం జరిగిందంట. 100కి 99.999% ఈవిడైతే కన్ఫర్మ్ అయిపోయినట్టే. 'అఖండలో' ఈవిడ క్యారెక్టర్ ఎంత బాగుంటుందో, ఆవిడ ఎంత పర్ఫెక్ట్‌గా యాక్ట్ చేస్తుందో, ఎంత నేచురల్‌గా యాక్ట్ చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈవిడైతే ఈ రామ్ చరణ్ గారి తల్లిగా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈవిడనైతే ఓకే చేయడం అయితే జరిగిందంట. ఈవిడ తమిళ్‌లో చాలా సీరియల్స్‌లో, చాలా మూవీస్‌లో కూడా ఈవిడైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. మహేష్ బాబు గారి 'అర్జున్' మూవీలో ప్రకాష్ రాజ్ గారికి వైఫ్‌గా యాక్ట్ చేసిన చరిత గారికి ఈవిడైతే సిస్టర్ అన్నమాట. రామ్ చరణ్ గారి అంటే 'పెద్ది' మూవీలో రామ్ చరణ్ గారి మదర్ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా అట్ ది సేమ్ టైమ్ చాలా కీలకంగా అయితే ఉండబోతుందంట. ఆ పాత్రకి చాలా నేచురల్‌గా యాక్టింగ్ చేసేటువంటి నటి కోసం వీళ్ళైతే చూసారంట. ఈవిడైతే పర్ఫెక్ట్‌గా ఉంటుందని ఈవిడనైతే సెలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా ఇది పక్కన పెడితే మన రామ్ చరణ్ గారి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి 'పెద్ది' మూవీ ఫస్ట్ సింగిల్‌కైతే టైం అయితే దగ్గరకొచ్చేసిందనమాట. సెప్టెంబర్ 25న ఫస్ట్ సింగిల్ యొక్క అనౌన్సింగ్ పోస్టర్ అయితే రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 25న సాంగ్ యొక్క ప్రోమో రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 2 అంటే దసరా రోజున, విజయదశమి రోజున విధ్వంసం చేయడానికైతే ఫస్ట్ సింగిల్ అయితే రాబోతుంది. రామ్ చరణ్ గారి కల్ట్ అభిమానులందరూ రెడీ అయిపోండి. ఈ సాంగ్ క్రియేట్ చేయబోయే విధ్వంసం అంతా ఇంతా కాదు. రామ్ చరణ్ గారు కూడా ఈ సాంగ్ అయితే వినడం జరిగిందంట. నెక్స్ట్ లెవెల్‌లో ఉందని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్‌ని పొగడడం కూడా జరిగిందంట. ఏఆర్ రెహమాన్ గారి కెరియర్‌లోనే ది బెస్ట్ ఆల్బమ్‌గా 'పెద్ది' మూవీ నిలబోతున్నాడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇది ఇంకా చివరిగా రామ్ చరణ్ గారికి తల్లిగా విజే చంద్రశేఖర్ గారు చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్‌లో రాసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్‌కి వీడియో షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. జై హింద్.